సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో పట్టణాలు గ్రామాలు అన్న తేడా లేకుండా జనజీవనం పండుగ శోభతో కలకలలాడాయి. ఉద్యోగాలు చదువుల కోసం వివిధ ప్రాంతాల్లో ఉన్న పిల్లలు పెద్దలు విద్యార్థులు సంక్రాంతి సందర్భంగా తమ సొంత ఊళ్లకు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఇదిలా ఉండగా పండుగ సెలవులను ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో పర్యాటక ప్రాంతాల వైపు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్యంగా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్, మెట్టుగూడ వాటర్ ఫాల్స్లు సంక్రాంతి సెలవుల సందర్భముగా పర్యాటకులతో కిటకిటలాడాయి. మెట్టుగూడ వాటర్ ఫాల్స్ వచ్చాం సంక్రాంతి పండుగ సందర్భంగా. మీరు కూడా ఈ వ్యూ అంతా చూడండి. ఈ వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చి మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. కూడా చూడండి ఈ వ్యూ అంతా. చిన్నారులు పెద్దలు కుటుంబ సభ్యులు సమూహాలుగా ఈ ప్రాంతాలకు చేరుకొని ప్రకృతి ఒడిలో విహరిస్తూ సెలవులను మధురంగా గడిపారు. ఓకే భయ్యా. ఫ్రెండ్స్ సీతంపేట మెట్రోకి వచ్చాం ఫ్రెండ్స్. మా ఫ్యామిలీతో వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా వస్తే ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. మెట్టుగూడ వాటర్ ఫాల్స్ వద్ద పచ్చటి ప్రకృతి మధ్య నుంచి పారుతున్న సెలయేరు అందరినీ ఆకట్టుకుంది. చల్లని నీటిలో స్నానాలు చేస్తూ జలపాతాల వద్ద సెల్ఫీలు ఫోటోలు వీడియోలు తీసుకుంటూ సందడి చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి నీటి ప్రవాహంలో ఆడుతూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. నగర జీవితం నుంచి దూరంగా సహజ వాతావరణంలో గడిపిన ఈ క్షణాలు మరచిపోలేనివిగా మారాయని పలువురు పర్యాటకులు తెలిపారు. అదేవిధంగా ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పార్క్లో ఏర్పాటు చేసిన బోట్ షికార్, స్కై సైక్లింగ్, క్లైంబ్ బ్రిడ్జ్ వంటి విన్యాసాలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మినీ ట్రైన్స్ వారి ఆనందానికి హద్దులు లేకుండా చేశాయి. సాహస క్రీడలతో పాటు సౌర విన్యాసాలు, గగన విహారాలు వంటి వినోద కార్యక్రమాలు సందర్శకులను ఆకర్షించాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ పిల్లలు పెద్దలు ఉత్సాహంగా గడిపారు. సంక్రాంతి సెలవుల కారణంగా ఈ పర్యాటక ప్రాంతాల్లో సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరగడంతో స్థానికులకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి.